ఎంఎస్ నారాయణ మృతితో పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోనే పుట్టి పెరిగిన ఆయన అక్కడే లెక్చరర్గా పనిచేశారు. ఇటీవలే సంక్రాంతి పండుగ కోసం స్వస్థలం నిడమరకు వెళ్లారు. స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడిపి ఎంఎస్ నారాయణ వారం తిరగక ముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో ఆయన స్నేహితులు, బంధువులు, పూర్వ విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంఎస్ నారాయణ మృతితో పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎంఎస్ నారాయణ మృతిపై జిల్లా ప్రజలు స్పందన ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ముద్దుబిడ్డ కళమ్మ తల్లికి హాస్య చక్రవర్తిగా పిలుచుకునే మైలవరపు సూర్యనారాయణ ఎంఎస్ చనిపోవడం జిల్లా ప్రజలను శోక సముద్రంలో మునిగిపోతున్నారు. నిడమర్రు గ్రామంలోనే పుట్టి పెరిగి ఇక్కడే వివిధ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసిన మాస్టర్ లేరని చాలా మొత్తం అందరూ కూడా కన్నీంటి మయమైపోతుంది. నిడమర్లో నిన్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దాంతో వారి కుటుంబ సభ్యులు నా ఎంఎస్కి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులకు ఈ ఉదయంలో ఇటువంటి వార్త వినవలసి వచ్చిన పరిస్థితి అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోతున్నారు. ఎంఎస్ ఇక్కడే తన జీవితాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడి నుంచే నిడమర్రు గ్రామంలో వివిధ కళాశాలల్లో లెక్చరర్ గా ప్రారంభించడంతో పాటు ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరిగే నిడమర్రు మండలంలో గ్రంథాలయ వారోత్సవాలు చిన్న మధ్యతరగతి పేద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలను ఆయన ఇవ్వడం ఆయనకు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా వివిధ గ్రామ యువజన ఉత్సవాల్లో ఆయన పాల్గొనే వారందరికీ కూడా ఇటువంటి కళలు ఎలా ఉంటాయి, ఫైన్ ఆర్ట్స్ మీద ఆయనకు ప్రత్యేకంగా వారందరితోనూ మమేకమై చెప్పడం జరిగేది. అదేవిధంగా సంక్రాంతి పండుగతో పాటు దసరా, సంక్రాంతి వంటి ఉత్సవాల్లో ఆయన నేరుగా గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో గడపడం అలవాటుగా ఉంటుంది. అంటే ఈ 4 రోజుల్లో కూడా ఆయన సంక్రాంతికి ఇక్కడికి వచ్చి నిడమర్రు మండలంలోని నిడమర్రులో తన సొంతూరులో కబడ్డీ పోటీలు ఇతర కార్యక్రమంలో ఆయన పాల్గొనడం కనిపించింది. తర్వాత అక్కడుండగా ఆయనకు ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఉటావుటిన హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్ లో గత 3 రోజులుగా చికిత్స తర్వాత చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోతుంది.